మా ప్రియతమ నాయకులు పేదల పాలిట పెన్నిది నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారికి మరియు శ్రీమతి బీసీ ఇందిరారెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు రామిరెడ్డి గారి అమర్నాథ్ రెడ్డి, బత్తుల నారాయణ రెడ్డి, సంగు సంకేశ్వర్ రెడ్డి, టీడీపీ నాయకులు, బనగానపల్లి మండలం, నంద్యాల జిల్లా. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలకు చాలా ప్రాతినిధ్యం పోయింది. 1962 దశకంలో పెద్ద ఎత్తున కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి సుమారుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ఉద్యమ ప్రస్థానం కర్నూలు జిల్లా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలకు ఉన్నట్టు ఉంది. అయితే ఇటీవల కాలంలో మనం చూసాం, గత 2 దశాబ్దాల కాలంలో 2 మార్లు ఎమ్మెల్యేగా కర్నూలు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గఫూర్ ఇంటికి మనం వచ్చాం. ఆయన ఉద్యమ ప్రస్థానం అంతా కూడా 57 ఏళ్ల పాటు ఈ ఎర్రజెండా చూపించినటువంటి బాటలో నడిచారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కొంత పార్టీ వ్యవహారాలు కానీ లేకపోతే ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ రోల్లో కూడా మనకు లేనట్టు కనిపిస్తున్నటువంటి అంశం. అయితే ప్రస్తుతం మనం కర్నూలులో ఉన్నటువంటి సీతారాం నగర్లో ఇల్లు ఇది. మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఇల్లు ఇది. సొంతిల్లా అద్దిల్లా అనేటువంటిది తెలియదు, కానీ ఆయనతో మాట్లాడితే మనకు తెలుస్తుంటుంది. ఎందుకంటే ప్రధానంగా కమ్యూనిస్టులు చాలా ఉదారంగా ఉంటారు. దాంతోపాటు ఎలాంటి స్వలాభం చూసుకోకుండా పనిచేస్తారనేటువంటిది ప్రత్యక్ష రాజకీయాల్లోనూ బయట జరుగుతున్నటువంటి పెద్ద చర్చ. మనం ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంటికి వచ్చాం. సార్ గఫూర్ సార్, నమస్తే మేడం. ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. సతీమణి నిర్మలమ్మ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఆర్టీవీ నుంచి వస్తూ ఉన్నాం. మీ ఉద్యమ ప్రస్థానం ఏంటి, ఎలా ఉంది సార్? ఇక్కడ ఈ చూసినటువంటి ఇల్లు చూసి చాలా చిన్నగాను చాలా ఇది ఉంది సార్. ఈ సొంత ఇల్లు అంటారా? కాదండి ఇది అద్దె ఇళ్ళు. డాక్టర్ పార్వతమ్మ గారు గతంలో ఆర్ఎంఓగా పనిచేశారు కదా, వారి ఇళ్ళు ఇవన్నీ ఒక 7-8 ఇండ్లు ఉన్నాయి ఇక్కడ. దాంట్లో మేము చిన్న పోర్షన్లో ఉన్నాం. చిన్న పోర్షన్. సరే, ఏంటి మీ ఉద్యమ ప్రస్థానం ఏంది, ఎలా సరదాగా మాట్లాడతాం సార్? కూర్చొని మాట్లాడతాం. ఆర్టీవీ ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. కమ్యూనిస్టుల ప్రస్థానం ఎలా సాగింది, కమ్యూనిస్టులు ఎలా ఉంటారు, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయి, వాళ్ళ జీవనం ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రధానంగా బయట ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. బీజేపీ వచ్చిన తర్వాత లేకుంటే ఇక్కడ ఎన్డీఏ పాలన వచ్చిన తర్వాత కమ్యూనిస్టుల మీదే పెద్ద చర్చ జరుగుతుంది ఈ దేశంలో. ఇప్పుడు కమ్యూనిస్టులు ఎట్లా ఉంటారు అనేటువంటిది ఎవరో ఒకరు ఇద్దరు ఎక్కడైనా దారి తప్పినటువంటి వాళ్ళు ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ జనరల్గా కమ్యూనిస్టులు అందరూ చాలా సింపుల్గా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరుతో 100,000 మంది చంపేశారు. వాళ్ళు ఎవరండి? ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి, నాకు స్లైట్ సిద్ధాంతం వేరు కావచ్చు, కానీ ప్రజల కోసం పనిచేసే వాళ్ళని చంపేసినారు. అంతా కమ్యూనిస్టులే కదా. అట్లాగే సిపిఐ కానీ, సిపిఎం కానీ, సిపిఎంఎల్ కానీ, ఇట్లాంటి పార్టీలు, రకరకాల పార్టీలో నిరంతరం ప్రజాసేవకు ప్రజల యొక్క సంఘాలు పెట్టి వాళ్ళ ఉద్యమాలు తీస్తూ పనిచేసే వాళ్ళందరూ కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని నమ్మి, బేసిక్గా కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని నమ్మారు. సరే, తేడాలు ఉండొచ్చు, సిపిఐకి సిపిఎం తేడాలు, సిపిఎంఎల్ తేడాలు ఉండొచ్చు తప్ప అందరూ ఆ కమ్యూనిస్ట్ అనే బ్రాడర్ కాన్సెప్ట్లో అందరూ కూడా ప్రజల కోసం పనిచేసిన వాళ్ళుగానే నేను భావిస్తాను. సార్, ప్రధానంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, సిపిఐ సిపిఎం పార్టీలు బ్యాలెట్ పంతాను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కావాలి, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని చెప్పారు. కానీ బుల్లెట్ పంతాను మావోయిస్ట్ పార్టీ తీసుకోవడంలో లైన్ ఏంటనుకుంటారు? ఇప్పుడు దీంట్లో బ్యాలెట్ బుల్లెట్ అనేది వేరు ఏం కాదు. సిపిఎం కూడా ఏం చెప్తుందంటే బ్యాలెటా బుల్లెటా అనేది నిర్ణయం చేయాల్సింది ఎవరు? మా ఉద్దేశంలో ప్రజలే చరిత్ర నిర్మాతలు. ప్రజలు సన్నద్ధమయ్యేటువంటి పోరాటాలకు ప్రజలు పాల్గొనాలి. ప్రజలు అనుకుంటే చరిత్ర మార్చగలుగుతారు. ప్రజల చైతన్యంతో సంబంధం లేకుండా, ప్రజలు పాల్గొనకుండా కొంతమంది తుపాకులు తీసుకొని తిరగబడతామంటే ఇంత మైటీ ఆర్మీ మంది, అంతే చాలా బలమైన సైన్యము.
ఆ సైన్యం ముందు కొంతమంది తుపాకులు దూసుకుని వ్యవస్థను పడగొడతామంటే ఎంత సాధ్యమవుతుంది? అదే నక్సలైట్ చీలిపోయిన చెప్పాం, బాబు ఇది సరైనది కాదు. మీరు యువకులు చాలామంది చాలా నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అందులో చనిపోయిన వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళని చెప్పండి, చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు. మమ్మల్ని చాలామంది చంపారు వాళ్ళు. అయినా ఇప్పటికి నాకు సానుభూతి ఉంది, ఎందుకంటే ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చారు. వాళ్ళకి చెప్పాము ఇది సరైనది కాదు, ప్రజలకు పోదాము, ప్రజల్ని చైతన్యపరుద్దాము, ఆ రకంగా ప్రజల యొక్క చైతన్యంతో సమాజాన్ని మారుద్దామని. వాళ్ళు కాదు ప్రజలతో నిమిత్తం లేకుండా మేము పోరాడతాము, మేము పోరాడుతుంటే ప్రజలు వచ్చేస్తారన్నారు. ఎవరు వచ్చారు? ఈరోజు మొత్తం నాశనం అయిపోయింది. చాలామంది విలువైన ప్రాణాలు పోయినాయి. ఈ చాలా ఉన్నత చదువులు చదువుకునేటువంటి వాళ్ళు కూడా ప్రాణాలు ఇచ్చేశారు. సిపిఎం సిపిఐలో కూడా ప్రధానంగా ఏంటంటే ప్రజలను చైతన్యపరచాలని అందరూ అంగీకరిస్తారు. అయితే సిపిఐనేమో మొదట్లో, ఇప్పుడు చాలా వరకు రెండు ఒకే పద్ధతిలో ఉన్నాయి, కానీ మొదట్లో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యొక్క సంబంధాలతో బూర్జువా వర్గంతో కలిసి అధికారంలోకి రావాలా అనేటువంటిది వాళ్ళు ఒక కార్యక్రమం రాసుకున్నారు. మేము బూర్జువా వర్గంతో నిమిత్తం లేకుండా బ్యాలెట్ ద్వారా రావచ్చు, ప్రజలు సన్నద్ధమైతే ఇంకో రూపంలో రావచ్చు, ప్రజల్ని తయారు చేయాలనేది మేము అనుకున్నాము. ఇప్పుడు సిపిఐ బాగా బలహీనపడింది, సిపిఎం కూడా బలహీనపడింది, అందులో ఏం సందేహం లేదు. కారణాలు ఏమిటంటే ఇప్పుడు ఈ సరళీకరణ ఆర్థిక వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతిదీ డబ్బు, ఈవెన్ ఓటు కూడా సరుకుగా మారిపోయింది. సరుకు ఏమిటి అంటే లాభానికి అమ్ముకోవడం. ఇప్పుడు ఎప్పుడైతే అమ్ముకుంటారో కొనుగోలుదారుల దగ్గర డబ్బు ఉండాలి, కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర డబ్బులు ఉండవు. కమ్యూనిస్ట్ పార్టీలు ఇతరాత తప్పుడు పనులు చేయవు. కాబట్టి ఈ బ్యాలెట్ ప్రధానమైపోయి ఓటు సరుకుగా మారినటువంటి పూర్వరంగంలో కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనపడుతున్నాయి. అంటే పడ్డాయి అని మీరు అంగీకరిస్తున్నారా దాన్ని? అంగీకరించక తప్పదు కదా, అంగీకరించి తప్పదు. నేనైతే అంగీకరిస్తున్నా. ఎందుకంటే సరే సిపిఐ పార్టీ అధికారయుతంగా ఏం చెప్పిందో నాకు తెలియదు. సిపిఎం పార్టీగా మేమైతే చాలా సందర్భాల్లో మనం కొంచెం బలహీనపడుతున్నాం అనేటువంటిది మా అంచనా ఉంది. ఆ బలహీనపడడానికి ప్రధానంగా ఏమంటే ఈ సరళీకరణ ఆర్థిక విధానం వచ్చిన తర్వాత నా సొంతం అనేటువంటి భావన పెరిగింది ప్రజల్లో. నాకేమొస్తుంది ఓటు కూడా సరుగ్గా మారిపోయింది. కాబట్టి మన వెంట నిత్యం తిరిగేవాడు కూడా మనకు ఓటేస్తాడని గ్యారెంటీ లేదు. ఇప్పుడు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.